దేవునిలో నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను సిగ్గుపడను నేను సిగ్గుపడను. నువ్వు నమ్మిన వాని ఎరుగుదును నేను సిగ్గుపడను. నీవు ఆయన ఎరిగి ఉండాలి. ఎవరు చెప్తే వాళ్ళ మాట్లాడడం కాదు, ఎంక్వైరీ చేయడం కాదు. నిన్ను పిలిచిన వాడెవడో, నీకు దర్శనం ఇచ్చిన వాడెవడో, ఆయన ఎంత స్ట్రాంగ్నెస్, ఆయన మాట ఇస్తే తప్పని వాడని ఆయన మీద నీకు విశ్వాసం ఉండాలి. అప్పుడు నీ పునాది ఏమైపోతుంది అంటే ఆమె ఎవరు బాధించినా ఎవరు వేధించినా కొద్దిసేపే బాధపడిన తర్వాత ఆ స్థిరత్వం అనే లంగరు లోపటికి పాతుకొని ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసము లంగరు లాంటిది అన్నమాట. నీ నావకు లంగరు లాంటి విశ్వాసం. లంగర్ ఏం చేసి తెలుసా, ఎంత తుఫాను వచ్చినా అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంచుతుంది. ఎందుకు ఊగుతావు, నేను లేనా అంటది. నువ్వు కరెక్ట్ నిలబడాలంటే నీకేం ఉండాలి, సిగ్గుపడనీయడు సోలిపోనీయడు. ఇప్పుడు నీ విశ్వాసం ఎవరి మీద రావాలి, అప్పుడు మనం సిగ్గుపడం. మన తండ్రి మీద డౌట్ పడ్డానా, నా తండ్రి మంచివాడు, ఆయన ఏమైనా చేయగలడని. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఈ నామముకే మహిమంతా తెచ్చుకో. ఏమైనా కథ మొత్తం మార్చగలవు, ఈ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పోయిన చోటే నిలబరచువాడవు.